హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సెక్షన్ 24 ప్రకారం పాఠశాలలకు హాజరు కావడంలో సమయపాలనను, క్రమబద్ధతను పాటించాలి. పాఠశాలను నిర్ధారిత సమయానికి పూర్తి చేయాలి. బాలలు నేర్చుకునే సామర్థ్యాలు అంచనా వేసి అవసరమైతే అదనపు బోధనను అందించాలి. తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. పిల్లల విద్యా ప్రగతి సమాచారాన్ని తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో పంచుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని ప్రతి పాఠశాలలో నిర్దేశించిన విధంగా ఉండేలా సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి. సెక్షన్ 26 ప్రకారం సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. మొత్తం టీచర్లలో 10% కంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు. సెక్షన్ 27 ప్రకారం విద్యేతర పనులకు టీచర్లను పంపడం నిషేధం. సెక్షన్ 28 ప్రకారం ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం. సెక్షన్ 29 ప్రకారం సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికారం పొందిన అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికలను, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు బాలలకు ఎటువంటి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సిన పని లేదు. సెక్షన్ 30 ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారం తగిన విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు. సెక్షన్ 31 ప్రకారం విద్యా హక్కు చట్టం అమలు, ఉల్లంఘన ఫిర్యాదుల పరిష్కారాల కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో బాలల హక్కుల కమిషన్లుంటాయి. ఈ కమిషన్లు చట్టం బాలలకు ఇచ్చిన హక్కులు కాపాడే ఏర్పాట్లను సమీక్షించి వాటి సక్రమ అమలుకు అవసరమయ్యే చర్యలను సిఫారసు చేస్తాయి. చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడే వరకు ఇది అమల్లో ఉంటుంది. సెక్షన్ 32 ప్రకారం చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 31తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 33 ప్రకారం 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సెక్షన్ 34 ప్రకారం 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంఘం చట్టంలోని అంశాల సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తుంది. సెక్షన్ 35 ప్రకారం చట్టంలోని అంశాల అమలు కోసం సందర్భాన్ని బట్టి రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలను, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు. సెక్షన్ 36 ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నిర్ణయించిన అధికారి ఆమోదం పొందాకే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.
సెక్షన్ 37 ప్రకారం చట్టం చేసిన నియమాల అమలులో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీల్లేదు. సెక్షన్ 38 ప్రకారం చట్టంలోని అంశాల అమలుకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు. కీవర్డ్స్: విద్యా హక్కు చట్టం షెడ్యూలు. పాఠశాలలు విధిగా పాటించవలసిన నియమాలు. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి. 1 నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు. 61 నుండి 90 మధ్య విద్యార్థులుంటే 3 ఉపాధ్యాయులు. 91 నుండి 120 మధ్య విద్యార్థులుంటే 4 ఉపాధ్యాయులు. 121 నుండి 150 మధ్య విద్యార్థులుంటే 5 ఉపాధ్యాయులు. 150 మందికి మించి పిల్లలుంటే 5 మంది ఉపాధ్యాయులతో పాటు 1 ప్రధానోపాధ్యాయుడు. 200 మంది విద్యార్థులు దాటి ఉంటే టీచర్లు విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలి. అదనంగా ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆరు నుండి 8వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టు 1 ఉపాధ్యాయుడు ఉండాలి. సైన్సు, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి 35 మంది విద్యార్థులకు 1 ఉపాధ్యాయుడు ఉండాలి. తరగతులలో 100 మంది పిల్లలకు మించి ఉన్నప్పుడు అదనంగా 1 ప్రధానోపాధ్యాయుడు, కళా విద్యకు 1, ఆరోగ్య వ్యాయామ విద్యకు 1, పని అనుభవం విద్యకు 1 చొప్పున పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉండాలి. భవన వసతి సదుపాయాలు. అన్ని కాలాలకు తగిన భవనం ఉండాలి. ప్రతి ఉపాధ్యాయునికి 1 తరగతి గదితో పాటు అదనంగా 1 ఆఫీస్ గది, స్టోర్ గది, 1 ప్రధానోపాధ్యాయుని గది ఉండాలి. వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి. బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లుండాలి. పిల్లలందరికీ తగినంత పరిశుభ్రమైన తాగునీటి వసతి ఉండాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వంటశాల ఉండాలి. ఆట స్థలం ఉండాలి. పాఠశాల భవనం భద్రత కోసం
ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ ఉండాలి. విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు, బోధనా సమయం 1 నుండి 5వ తరగతి వరకు కనీసం 200 పని దినాలుండాలి. 6 నుండి 8వ తరగతి వరకు కనీసం 220 పని దినాలుండాలి. 1 నుండి 5 తరగతులకు బోధనా సమయం 800 గంటలుండాలి. 6 నుండి 8 తరగతులకు బోధనా సమయం 1000 గంటలుండాలి. ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు, బోధనకు ప్రిపరేషన్తో కలిపి 45 గంటలుండాలి. బోధనకు, నేర్చుకోవడానికి ప్రతి తరగతికి అవసరమైన బోధనోపకరణాలుండాలి. ప్రతి పాఠశాలలో ఒక గ్రంథాలయం ఉండాలి. కథల పుస్తకాలతో పాటు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, అన్ని పాఠశాల విషయాల మీద పుస్తకాలుండాలి. గేమ్స్కి అవసరమైన సామాగ్రి ఉండాలి. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులున్నాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలను విద్యావంతులుగా చేయాలి అనే 11వ ప్రాథమిక విధిగా చేర్చాలి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.